గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఇక్కడ చూసారు, ఇక్కడ ఏబి అనే ఒక సాలిడ్ని అంటే ఒక సాల్ట్ తీసుకోండి, మీరు వాటర్లో డిజాల్వ్ చేశారనుకోండి, ఈ సాల్ట్లో ఉన్న క్యాటియాన్ కానీ యానియాన్ కానీ వాటర్లో డిజాల్వ్ అయిపోద్ది కదా. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటియాన్ అండ్ యానియాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటియాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానియాన్ ఇన్ శాచురేటెడ్ సొల్యూషన్. శాచురేటెడ్ సొల్యూషన్లో అంటే ఇంకా మీరు డిజాల్వ్ చేయడానికి ఇంకేమీ ఉండదు. అంటే ఫైనల్ అంటే ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఒక క్యాటియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ని యానియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మీరు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటారమ్మా. ఓకేనా, అది మీనింగ్. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తారు, క్యాటియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ యానియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మీరు ఒక సాల్యుబుల్ అయిన అంటే ఇంకా మీరు డిజాల్వ్ చేయడానికి ఏమీ లేనప్పుడు కంప్లీట్ ఫైనల్ దాన్ని శాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఆ శాచురేటెడ్ సొల్యూషన్లో క్యాటియాన్ యానియాన్ యొక్క కాన్సన్ట్రేషన్నే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటారు. అయితే కొన్ని కంప్లీట్గా సాల్యుబుల్ అవుతాయి, వాటిని హైలీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటారు. లైక్ NaCl, KCl, BaCl2. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే, ఫస్ట్ గ్రూపు సెకండ్ గ్రూప్ సాల్ట్స్ అనుకోండి. ఫస్ట్ గ్రూప్ మెటల్ సెకండ్ గ్రూప్ మెటల్ సంబంధించిన సాల్ట్స్ అన్నీ హైలీ సాల్యుబుల్. ఇక్కడ చూసారా, స్పారెంజిలీ సాల్యుబుల్ సాల్ట్స్ అని అన్నారు. ఇక్కడ సిల్వర్ కానీ బేరియం వస్తే మీరు ఇంకొక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, అంటే సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుంది అని. డీ బ్లాక్ మెటల్స్ కానీ, ఓకేనా, డీ బ్లాక్ మెటల్స్ కానీ సల్ఫేట్ గ్రూప్స్ ఉన్నప్పుడు కానీ మీకు సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇదిగోండి SO4 డీ బ్లాక్ మెటలే కదా AG. సో డీ బ్లాక్ మెటల్స్ కానీ సల్ఫేట్ గ్రూప్స్ ఉన్నప్పుడు కానీ సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుంది. హైలీ సాల్యుబుల్ ఉందనుకోండి, మీకు సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎందుకని సాల్ట్ డిజాల్వ్ అయింది కాబట్టి. అదే స్పారెంజిలీ సాల్యుబుల్ సాల్ట్స్ అనుకోండి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఎందుకని సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే సాల్వెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం చూసారా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి. S ఇక్కడ ఒక S, ఇక్కడ ఒక S2, S/1 S/1 S² ఫామ్ అయిందా లేదా. ఇక్కడ కూడా చూడండి AB2, ఇదిగోండి S, ఇక్కడ Bలు 2 ఉన్నాయి కదా, అంటే 2S2, ఇక్కడ S1, ఇదిగోండి 2² అంటే ఎంత 4S², ఇక్కడ S/1 అంటే 4S3. ఇక్కడ కూడా అంతే, AB3B టైప్ అన్నాడు కదా, AB3 టైప్ అనుకోండి, S 3S3, 3³ అంటే 27, ఓకేనా, 3S³ అని రాసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ S/1 అంటే ఎంత 27 S/4 అన్నమాట. అంటే సాల్యుబిలిటీ ఏదైతే ఇక్కడ S² కాబట్టి మోల్ స్క్వేర్ లీటర్ -2, 4S³ కాబట్టి మోల్ 3 లీటర్ -3, మోల్ క్యూబ్ 20